ఒక రీసెర్చ్‌లో తెలిసిందేంటంటే, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది న్యూ ఇయర్ ఫస్ట్ డే రోజు చాలా గోల్స్ రాసుకుంటారు. చాలా గోల్స్ చేయాలని పెట్టుకుంటారు. రైట్? విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ ఆ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, జనవరి వచ్చేంత వరకు 80% మంది ఫెయిల్ అవుతారంట. అండ్ ఫిబ్రవరి అయిపోయేలోగా 92% జనాలు పెట్టుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌ని వాళ్ళు ఫెయిల్ అవుతారంట. సో, 2 నెలలలో 92% మంది ఫెయిల్ అవుతున్నారంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. అసలు ఎందుకు మనం పెట్టుకున్న మన గోల్స్‌ని చేయలేకపోతున్నాం? ఎందుకు మనం 2 నెలల్లోనే వాటిని గివ్ అప్ చేసుంటాం? ఈ వీడియో చూస్తున్న మీరు గూడా 2023లోనో, 2024లోనో, 2025లోనో ఎన్నో గోల్స్ రాసుకుంటారు. బట్ అవి ఎంతవరకు చేశారో, ఎంతవరకు చేయలేదో మీ మనసుకైతే క్లియర్‌గా తెలుసు. ఒకవేళ మీరు రాసుకున్న గోల్‌ని కంప్లీట్ చేస్తే హ్యాట్స్ ఆఫ్. బట్ కంప్లీట్ చేయలేదంటే ఎందుకు చేయలేకపోయినాం? సైకలాజికల్‌గా ఏమై ఉంటది రీజన్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఫ్రెండ్స్ అండ్ వెరీ హెల్ప్‌ఫుల్. ఈ వీడియోని ఈ ఇయర్ ఎండ్ రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే 2026లో ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ జరగొద్దు. సో, పదండి ఎందుకు మనం న్యూ ఇయర్ గోల్స్ పెట్టుకొని ఫెయిల్ అవుతున్నామో తెలుసుకుందాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాం. థాంక్ యూ. మీరు ఇంట్రడక్షన్ చూస్తే మీకు అర్థమై ఉంటది ఆల్రెడీ. న్యూ ఇయర్ గోల్స్ పెట్టుకొని మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? నేను సైకో సైబర్నెటిక్స్ బుక్స్ చదువుతున్నా. ఆ బుక్‌లో మాక్స్‌వెల్ మాల్స్ ఆథర్ పేరు. ఆ మాక్స్‌వెల్ మాల్స్ ఏం చెప్పారంటే, మనం దేనన్నా అలవాటు చేసుకోవడానికి, అది మనకు అలవాటు అవ్వాలంటే, మన ఐడెంటిటీ మారాలి అని మనకక్కడ మాక్స్‌వెల్ మాల్స్ చాలా చాలా మంచి విషయం చెప్పాడు. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్తా. దాంట్లో ఆ బుక్‌లో ఒక ఎగ్జాంపుల్ ఏముండే అంటే, ఆయన ఒక ఫేస్ ఏమంటాం దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్. సో, ఇప్పుడు మనం ఎళ్లి ఇప్పుడు నా ఫేస్‌నెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే, ఇంతకంటే బెటర్ ఫేసే వస్తది. సో, అక్కడ ఆ మాక్స్‌వెల్ మాల్స్ ఏం గమనించిండంటే, పేషెంట్స్ అందరూ ఆయన దగ్గరకొచ్చినప్పుడు ఫేస్ పైన ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఏదో ఒక షేప్ ఔట్ ఉండడం ఫేస్, లేకపోతే ముక్కు వంకర ఉండడం, మూతి వంకర ఉండడం, పండ్లు వంకర ఉండడం, ఏదో ఒక ఇర్రెగ్యులారిటీ ఫేస్‌లో ఉందన్నమాట. సో, దానివల్ల వాళ్ళు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి చాలా బాధపడేవాళ్ళంట. సో, ఎప్పుడైతే ఈయన దగ్గరకొచ్చి వాళ్ళందరూ వాళ్ళ ఫేస్‌ని ది బెస్ట్ ఫేస్‌గా కన్వర్ట్ చేసుకుంటారో, అప్పటినుంచి వాళ్ళ హాబిట్స్ మారిపోయినాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, వాళ్ళ కాన్ఫిడెన్స్ మారిపోయింది. అంటే బిఫోర్ వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళకి వేరే ఇమేజ్ కనిపించేది. ఆఫ్టర్ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత వాళ్ళు మళ్ళా అద్దంకెళ్ళి చూసుకుంటే ఆ అద్దంలో వేరే ఇమేజ్ కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. సో, అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన లోపట కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే, మనం తీసుకున్న దాన్ని 100% ఎఫర్ట్స్‌తో చేయాలి అంటే, మన సెల్ఫ్ ఇమేజ్ మనం మార్చుకోవాలనేది మనం గమనించాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు డైలీ జిమ్‌కి పోవాలి, డైలీ డైట్ చేయాలి, డైలీ 10 పేజెస్ చదవాలి, నెలకి ఇన్ని డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఇంత టైమ్ స్పెండ్ చేయాలి అని ఇట్లా గోల్స్ రాసుకుంటాను. బట్ జనవరి, ఫిబ్రవరి అవ్వగానే వాటిలో ఎన్ని నేను యాక్చువల్‌గా చేయగలుగుతా చెప్పండి? ఒక జిమ్ ఓనర్ దగ్గరికెళ్లి అడగండి. న్యూ ఇయర్‌కి ఎంతో మందొచ్చి 1 ఇయర్ ప్యాకేజ్ కడతారు ఆ మోటివేషన్‌తోని. ఒక నెల, 2 నెలలు చేసి మానేస్తారు. ఒక జిమ్ ఓనర్ దగ్గరికెళ్లి అడగండి చెప్తాడు ఎంతమందనేది. ఎందుకు ఇది జరుగుతుందంటే, వాళ్ళు వాళ్ళ గోల్స్‌ని మార్చుతున్నారు. బట్ వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు మార్చట్లేదు. నేను నా పాత ఐడెంటిటీని పెట్టుకొని కొత్త గోల్‌ని పెట్టినా అనుకో, ఆ పాత ఐడెంటిటీకి పాత అలవాట్లున్నాయి గదా! ఇప్పుడు కొత్త గోల్స్ దానికి అలవాటు కాదు. నువ్వు కొత్త గోల్‌ని నువ్వు అలవాటు చేసుకోవాలంటే, నువ్వు కొత్త ఐడెంటిటీని మార్చుకోవాలి. ఎట్లయితే మనమందరం 'బ్యాట్‌మ్యాన్' సినిమా జూసుంటాం. 'బ్యాట్‌మ్యాన్‌లో' డే అంతా చాలా క్లాసీగా హీరోలాగా కనబడతాడు. నైట్ కాంగానే ఏం చేస్తాడు? 'బ్యాట్‌మ్యాన్' సూట్ ఏసుకొని పోయి జనాలకి హెల్ప్ జేయడానికి పోతాడు. సో, జనాలకి హెల్ప్ జేయడానికి ఆయన నైస్‌గా సూట్ ఏసుకొని చేస్తే దాన్ని హెల్ప్ అనరు. ఆయన ఆ సూట్ ధరించిండు కాబట్టే ఆయన ఒక సూపర్ హీరో అయిండు. సో, మనం గూడా మన గోల్స్‌ని మనం కంప్లీట్‌గా క్లియర్ జేయాలంటే న్యూ ఇయర్‌కి పెట్టుకున్న గోల్స్‌ని మనము మన ఐడెంటిటీని మార్చడం చాలా చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ అనేది గోల్స్ గురించి ఆలోచించదు. మన ఐడెంటిటీ గురించి ఆలోచిస్తది. మన బ్రెయిన్ ఎప్పుడు మనల్ని కాలిక్యులేట్ చేస్తుంటది. మనం ఎన్ని గంటలకు పండుకుంటున్నాం? ఎలాంటి ఫుడ్ తింటున్నాం? మనం ఎంత లేజీగా ఉన్నాం? చేసే పనులని ప్రోకాస్టినేట్ చేస్తున్నామా లేదా? మనకేమైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా? వీటన్నిటిని కాలిక్యులేట్ చేస్తూ మన బ్రెయిన్ మనకి సపోర్ట్ చేస్తుంటదనమాట. సో, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ జనవరి 31కి ఒకలాగా బతికి, సడెన్‌గా జనవరి 1 రోజే నేను ఇంకోలాగా బతుకుతా అంటే బ్రెయిన్ స్టక్ అయితది. అరే! వీడేంట్రా సంవత్సరం పొడుగుతా ఒకలాగా ఉండి సడెన్‌గా ఒక్క రోజాగానే మారిపోయిండు. నో, నో, నో. ఈ కొత్తది మనకొద్దు. అసలు ఈ చేంజ్ మనకొద్దే వద్దు. వీడిని మళ్ళా పాత మనిషిలాగా కన్వర్ట్ చేద్దాం. అని మన బ్రెయిన్ ఏం చేస్తది? ఈ ఒక్కరోజు జిమ్ చేయకపోతే ఏమైతది? ఈ ఒక్కరోజు డైట్ చేయకపోతే ఏమైతది? అని చాలా రీజన్స్ చెప్తది. ఇన్ని రీజన్స్ చెప్పి మెల్లిమెల్లిగా రోజు స్లో పాయిజన్ లాగా మన బ్రెయిన్ మనకి నో చెప్తూ జనవరి వరకు లాక్కుంటూ వస్తాం. ఇంకా కొంతమంది గట్టోళ్ళు ఫిబ్రవరి, మార్చ్ దాకా లాక్కుంటూ వస్తారు. బట్ మార్చ్‌లో మర్చిపోతారు. అంటే ఫైనల్‌గా ఎవరు విన్ అయ్యారు? మన బ్రెయిన్ విన్ అయింది. మనం ఓడిపోయినాం. మన బ్రెయిన్ ఎందుకు విన్ అయింది? ఎందుకంటే బ్రెయిన్‌కి కావాల్సింది పాత ఐడెంటిటీ. ఎందుకంటే సంవత్సరం పొడుగుతా మన బ్రెయిన్‌కి ఆ పాత ఐడెంటిటీ అలవాటయింది. మనం ఈ కొత్త ఐడెంటిటీని అలవాటు చేయాలంటే చాలా డిటర్మినేషన్‌తో ఉండాలి. సో, విత్ థట్ ఫ్రెండ్స్
సింపుల్‌గా చెప్తున్నా. కొత్త గోల్స్ రాసుకోవడం కాదు. కొత్త ఐడెంటిటీని రాసుకోండి. యాస్ ఎ పర్సన్‌గా నీ ఐడెంటిటీ మార్చాలి. అంటే నీ పేరు, నీ ఊరు గాదు. యాస్ ఎ పర్సన్‌గా నీ ఐడెంటిటీ అంటే నీ క్వాలిటీస్ మారాలి. ద వే యూ వాక్, ద వే యూ టాక్, ద వే యూ స్పీక్, ద వే యూ మూవ్, ద వే యూ సీ థింగ్స్ ఇది మారాలి. ఎప్పుడైతే మన ఐడెంటిటీ మారుతదో మన బ్రెయిన్ దానికి అనుగుణంగానే పనిచేస్తది. అప్పుడు దానికి అనుగుణంగా ఉన్న గోల్స్ అన్నిటిని సహకరించుకోవడానికి మన బ్రెయిన్ మనకి సహకారం చేస్తది. సో డోంట్ ఫోర్స్ యువర్ బ్రెయిన్ బై రైటింగ్ సో మెనీ గోల్స్. దీన్ని బట్టి మీకు అర్థమైందనుకుంటా. మీరు చేయాల్సిందేంటి? గోల్స్ రాసుకోవడం కాదు. ఐడెంటిటీని రాసుకోండి. జనవరి 1 నుంచి అర్జున్ అనే వ్యక్తి ఎట్లా బిహేవ్ చేయాలి? అర్జున్ అనే వ్యక్తి ఎట్లా ఆలోచించాలి? అర్జున్ అనే వ్యక్తి ఎట్లా థింక్ చేయాలి? అర్జున్ అనే వ్యక్తి ఎలాంటి పర్సన్ అయ్యుండాలి? ఈ అర్జున్ అనే వ్యక్తి యొక్క ఐడెంటిటీ మారినప్పుడు, సెల్ఫ్ ఇమేజ్ మారినప్పుడు గోల్స్ క్లియర్ చేయడం చాలా చాలా ఈజీ. సో 92% జనాలు ఫెయిల్ అవుతున్నారంటే 8% సక్సెస్ అవుతున్నారు గదా! ఆ 8% సక్సెస్ అయ్యడం గల కారణం వాళ్ళ ఐడెంటిటీ మారింది కాబట్టే సక్సెస్ అయితున్నారు. కావాలంటే ఎళ్లి ఆ రిసర్చ్ చదువుకోండి. గూగుల్‌లో కొట్టండి రిసర్చ్ వస్తది. ఎందుకు న్యూ ఇయర్‌లో ఫెయిల్ అవుతున్నాను. అది చదివే మీకు చెప్తున్నా. యెస్ ఫ్రెండ్స్. సో డోంట్ చేంజ్ యువర్ గోల్స్. చేంజ్ యువర్ ఐడెంటిటీ అండ్ సీ ద మ్యాజిక్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఈ చిన్న ట్రిక్‌ని ఫాలో అవ్వండి. 2026ని చాలా ఫ్రెష్‌గా, చాలా ఎనర్జీతోని, ఫుల్ ఆఫ్ మోటివేషన్, ఫుల్ ఆఫ్ డిసిప్లిన్, ఫుల్ ఆఫ్ డెడికేషన్, ఫుల్ ఆఫ్ ఫైర్‌తో స్టార్ట్ చేద్దాం. జనవరి 1 నుంచి మనందరి ఐడెంటిటీ మారాలి. యెస్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ 2026. నెక్స్ట్ ఇయర్ దుమ్ము లేవాల్సిందే. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.